హాయ్ అండి, వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మనమైతే ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. ఈజీగా మెత్తగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై. దీన్నైతే ఫస్ట్ నీట్గా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కాస్త వాటర్ ఇంకా పసుపు వేసుకుని బాయిల్ చేసేసుకుందామండి. ఇలా బాయిల్ చేసుకుని పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఇలాగా పెట్టుకుని దీన్నైతే తాలింపు పెట్టుకుందాము. తాలింపు దీనికి ఆవాలు, జీలకర్ర, కాస్త శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే కాస్త కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత కాస్త వేగిన తర్వాత ఇలాగ ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుని అవి కాస్త వేగే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత మనం ఏవైతే చిక్కుడుకాయలు ఉడకబెట్టి పెట్టుకున్నామో అది ఇందులో వేసేయాలండి. ఇలాగ ఆ ఉల్లిపాయలు, ఆనియన్స్ అవన్నీ వేగిన తర్వాత అందులో మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం చిక్కుడుకాయ అంతా కూడా అందులో వేసేసి మనం నీట్గా కలిపేసుకుందామండి. చాలా మెత్తగా చాలా బాగుంటుందండి కర్రీ. ఎక్కడ కూడా పీస్ లాగా ఏమీ ఉండదు. మెత్తగా ఆల్రెడీ ఫస్ట్ కాస్త ఉడకబెట్టుకుంటాం కాబట్టి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా ఇందులో కాస్త పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. అలాగే దీనికి కావాల్సిన మసాలా చూపిస్తాను. ఇలా చూస్తున్నారు కదండి, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ మసాలాలన్నీ కూడా కాస్త కొబ్బరి, అలాగే కొన్ని పల్లీలు తీసుకుందామండి. పచ్చిమిర్చి, కొబ్బరి, అలాగే పల్లీలు కూడా తీసుకుని కొన్ని పల్లీలు వేసుకుందాము. ఇలా ఇవన్నీ కూడా బాగా పేస్ట్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర కూడా తీసుకుందామండి. కాస్త జీలకర్ర, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసి దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం. వాటర్ వేయకుండానే పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా, వాటర్ వేయకుండానే దీన్ని పేస్ట్ చేసుకునేలాగా. ఫ్రైకి దేనికైనా కానీ మనం పచ్చిమిర్చి వేసింది బాగుంటుంది. ఇలా కాస్త మగ్గిన దాంట్లో మనం ఈ చేసుకున్న పేస్ట్ అంతా కూడా మనము ఇందులో వేసేయాలి. వాటర్ లేకుండానే ఇది వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. దీన్ని నీట్గా మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. అలాగే ఎవరెవరైతే మన ఛానల్ని చూస్తున్నారు, కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.